హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే తంత్ర మూవీ చూడడం జరిగింది. యాక్టెడ్ బై అనన్య నాగల్ల గారు, అలాగే చాలా రోజుల తర్వాత స్క్రీన్లో కనిపించిన సెలోని గారు, అలాగే శ్రీనివాస్ గోపి గారు. మరి మూవీ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ మనకి రెగ్యులర్గా మన ఊళ్ళల్లో కానీ అంటే విలేజెస్లో జరుగుతుంటాయి కదా, లైక్ బ్లాక్ మ్యాజిక్ కానీ, లేదంటే ఆత్మల్ని వదిలించడం, అలా కాన్సెప్ట్ మీద చాలా బోరింగ్గా అనిపిస్తుంది. చూసే కొద్దీ ఏంటంటే ఇది ఇలాంటి మూవీస్కి ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారో నాకైతే అర్థం కాలేదు. మూవీలోకి వెళ్ళాక రొటీన్ స్టోరీయే, కొత్తగా ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ సిటీస్లో ఉండే వాళ్ళకి విలేజెస్ అంటే తెలియదు. అంటే ఏదో ఫంక్షన్లకి లేదంటే ఎవరో చుట్టాల ఇంటికి విలేజెస్కి వెళ్తే ఎలా ఉంటుంది తెలుసుకునే వాళ్ళకైతే ఈ మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చేమో, కానీ ఆల్రెడీ విలేజెస్లో ఉండేవాళ్ళు లేదంటే విలేజ్ కల్చర్ని తెలిసే వాళ్ళు అయితే ఈ మూవీ అస్సలు అనిపించదు. ఏదో చిన్న చిన్న భయపెట్టే 2-3 హర్రర్ సీన్స్ ఉంటాయి అంతే తప్ప ఈ మూవీ పెద్దగా అయితే నాకేం అనిపించలేదు. మూవీ చూసినంతసేపు అయితే ఇదే షార్ట్ ఫిలిమా, లేకపోతే ఇదే స్టోరీ టెల్లింగా, లేకపోతే ఇది షార్ట్ ఫిలింకి మెయిన్ ఫిలింకి మధ్యనే తీసారా అని నాకే డౌట్ వచ్చింది. ఎందుకంటే లాగ్ ఇచ్చే సీన్స్, స్టోరీ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది ఒక్కోసారి. అలా అని కంప్లీట్గా మూవీ ఫెయిల్యూరా అంటే కాదు. సినిమా టెక్నికల్గా బాగా తీశారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సీన్స్ లైక్ కొన్ని ఇన్సిడెంట్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అలాగే భయపెట్టే సీన్స్ కూడా చాలా బాగానే ఉంటాయి. కానీ స్టోరీ ఇంకొంచెం బాగా రాసి ఉంటే బాగుండేమో, అంటే స్టోరీ ఇంకొంచెం కొత్తగా తీసుకుంటే బాగుండేమో అని నాకైతే అనిపించింది. మూవీలో నాకైతే ప్లస్ పాయింట్స్ ఎక్కడ అనిపించిందంటే చిన్న చిన్న భయపెట్టే హర్రర్ సీన్స్, అలాగే అనన్య గారిని సినిమాలో బాగా చూపించారు. అలాగే సెలోని గారు ఆల్మోస్ట్ మర్యాద రామన్న, నెక్స్ట్ వచ్చిన తెలుగు అమ్మాయి మూవీ తర్వాత ఆల్మోస్ట్ పెద్ద సినిమాలు ఏవి చేయలేదు, లేకపోతే నాకు కనబడలేదు తెలియదు, కానీ ఈ మూవీలో అయితే కనబడ్డారు మళ్ళీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి మూవీస్ ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాయి అంటే తెలిసిన స్టోరీనే తీసుకొని అక్కడక్కడ తిప్పడం అక్కడే ఫెయిల్ అవుతుంది. మరి అలాంటి దగ్గర డైరెక్టర్సే కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారో నాకైతే అర్థం కాలేదు. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 3/5. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.